ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద ఉన్నాము. సో ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి ఏదైతే రాజ్భవన్కి బయలుదేరుతున్నారో, సో వీటిపై మనతో మాట్లాడడానికి బండు శోభారాణి మనతో ఉన్నారు. మేము చెప్పండి, మీరు ఏదైతే ఆదానికి సంబంధించి ఏదైతే ఆస్తులకు సంబంధించి అమెరికాలపై కేసులకు కానీ సంబంధించి ఈ రోజు వెళ్తున్నారో, సో ఏంటి పరిస్థితి, ఎందుకు వెళ్తున్నారంటే ఏం చెప్తాం? అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాము, ఇక్కడ నరేంద్ర మోదీ ఆదాని వేరు కాదు. భారతదేశ సంపదను ఇన్ని సంవత్సరాలుగా సృష్టించినటువంటి సంపదను ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పూర్తిగా ఆదాని చేతుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. దానికి మేము అనేక మార్లు చెప్పినప్పటికి కూడా హేళనగా మాట్లాడారు. అంటే భారతదేశంలో పెట్టుబడిదారులు రాకూడదు అని చెప్పేసి మాట్లాడినారు. అసలు ఆదానికి నరేంద్ర మోదీకి ఏం సంబంధం అని మాట్లాడినారు. కానీ వాళ్ళ అమెరికా నుంచి పూర్తిగా సమాచారం బట్టబయలైన తర్వాత, అమెరికా నుంచి సమాచారం వచ్చిన తర్వాత ఎవరు నోరెళ్ళ పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఉట్టిగానే మాట్లాడదు, కాంగ్రెస్ పార్టీ ఉట్టిగానే చెప్పదు. మేము ఇవాళ కూడా అదే కొడతా ఉన్నాం. ఆదాని విషయంలో మనం జేపీసీకి వెళ్ళమని అడిగాము. జేపీసీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయమని అన్నాం. కాబట్టి ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విధానంలో భాగంగా ఆదాని మీద మీరు ఎంక్వైరీ చేయండి. ఆదాని అనేది ఒక ఆర్థిక దొంగ, ఆర్థిక నేరస్తుడిలాగా ముద్రపడ్డవాడు, ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా ముద్రపడ్డవాడు. ఇంటర్నేషనల్ అమెరికానే అన్ని విషయాలు బయట పెడతా ఉన్నది. ఒక దేశం కాదు, కొన్ని దేశాలకు ఆదానికి ఎంట్రీ లేకుండా వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. మరి భారతదేశం ఎందుకు నెత్తిన పెట్టుకొని ఊరేగుతుందో మాకు అర్థం కావట్లేదు. మరి నరేంద్ర మోదీకి ఏమన్నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే నరేంద్ర మోదీ గారు ఎంకరేజ్ చేసుకొని ఇక్కడ భారతదేశ ప్రధానిగా పూర్తిగా ఆదానికి సపోర్ట్ చేయడం అనేది అది మంచి పద్ధతి కాదని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ విషయంలో మేము అనేక మార్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా ఎంక్వైరీ చేయమని చెప్పేసి కోరాము. ఇవాళ కూడా మళ్ళీ అదే కోరుతా ఉన్నాము. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం భారతదేశ సంపదను సృష్టించినటువంటి సంపదనంతా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆదానికి కట్టబెట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము వెంటనే ఆదాని ఆస్తుల మీద కానీ ఆదాని మీద వచ్చినటువంటి ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో, అమెరికా నుంచి కావచ్చు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి అలిగేషన్స్ ఏవైనా వాటి మీద ఎంక్వైరీ వేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అయితే అలిగేషన్స్ చూసుకుంటే మరి తెలంగాణ నుంచి కూడా కొన్ని ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఆదానితో ఉంది. దీని పరిస్థితి తెలంగాణ ఇష్యూ మనందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా కానీ ఒక రాష్ట్రంలో పెట్టుబడిదారులను వాళ్ళను ఆహ్వానించడం అనేది లీగల్ గా ప్రభుత్వం యొక్క యాక్టివిటీ. ఇవాళ మనందరికీ కూడా తెలుసు, స్కిల్ యూనివర్సిటీకి ఆదాని యొక్క 100 కోట్ల రూపాయల డొనేషన్ ఏదో ఇస్తా అని చెప్పేసి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఆదానికి సంబంధించిన దానిలో ఎలాంటి అగ్రిమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోలేదు. వారు ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయల యొక్క ఏదైతే డొనేషన్ ఉంటుందో దాన్ని కూడా పూర్తిగా మేము రిటర్న్ ఇవ్వడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం చేసింది, అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఆదానికి సంబంధించిన దానిలో ఎలాంటి అగ్రిమెంట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోలేదు.